ఇక డీటెయిల్స్ చూస్తే మల్లంపేటలో గత 2 నెలల క్రితం వంశీ రెసిడెన్స్లో నివాసం ఉంటూ మిల్క్ పాయింట్ నిర్వహిస్తున్న శారద హత్య కేసును దుండిగల్ పోలీసులు ఛేదించారు. గుర్తు తెలియని దుండగుడు ఒకడు ఒంటరిగా ఉన్న మహిళను హత్య చేసి ఒంటిపై ఉన్న బంగారం దోచుకెళ్లారని కుమారుడు సాయి వినయ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సీసీటీవీ ఫుటేజీ సాంకేతికత ఆధారంగా మృతురాలు శారదను చంపిన నిందితుడు ప్రవీణ్ కుమార్గా గుర్తించి అదుపులోకి తీసుకుని విచారించామని డీసీపీ తెలిపారు. ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఇతడు ప్రైవేటు ఉద్యోగి ప్రవీణ్కు మృతురాలు శారదతో గత 10 సంవత్సరాలుగా అక్రమ సంబంధం నడుస్తుందని, మృతురాలు డబ్బు కోసం ప్రవీణ్ను బ్లాక్మెయిల్ చేయడం ప్రారంభించిందని, దీంతో నిందితుడు ఆమెకు 2 లక్షల రూపాయలు ఇచ్చాడని తెలిపారు. నిందితుడు ఆమె ఫోన్లోని తన వీడియో గురించి ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగి కోపంతో ఆమె గొంతు నొక్కడంతో ఆమె మరణించిందని ప్రవీణ్ కుమార్ అంగీకరించాడని పోలీసులు తెలిపారు. నిందితుని అరెస్టు మేరకు రిమాండ్కు తరలిస్తున్నట్లు మేడ్చల్ డీసీపీ తెలిపారు. ఇంకొక పేరు కూడా బయటకు వచ్చింది. ఇద్దరిని కూడా మనం అదుపులో తీసుకోవడం జరిగింది. తర్వాత ఎస్సీ ఎస్టీ కేసు కూడా, విక్టిమ్ ఎస్సీ కమ్యూనిటీ కాబట్టి ఎస్సీ ఎస్టీ కేసు కూడా దానిలో యాడ్ చేయడం జరిగింది. అంటే ఓవరాల్ గా అందులో ఇమీడియట్ గా వాళ్ళకి రావాల్సినటువంటి బెనిఫిట్స్ కానీ, వెల్ఫేర్ యాక్టివిటీస్ కానీ మనం కలెక్టర్ కూడా రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. హాస్పిటల్కి సంబంధించిన బిల్స్ కూడా కలెక్టరేట్ నుంచి, గవర్నమెంట్ నుంచి కూడా అటెండ్ కావడం జరిగింది. మనము ఫస్ట్ ఒకరిని అరెస్ట్ చేయడం జరిగింది, సెకండ్ పర్సన్ కూడా అరెస్ట్ చేస్తున్నాం. ఎస్సీ ఎస్టీ కేసు కూడా సెకండ్ పర్సన్ పథకం ప్రకారం ఆయన ఎక్కడ ఆధారాలు హరాస్ అంటే ఫోన్లలో చేయడము, ఈయనకి ఫ్యామిలీ ఉంది కాబట్టి అక్కడ డౌట్ వస్తుందని చెప్పేసి కంటిన్యూగా మాట్లాడుతున్నప్పుడు ఇది ఉంటుందని చెప్పేసి, తర్వాత డబ్బులు ఆడటము, గతంలో డబ్బులు కూడా ఇవ్వడము, మళ్ళీ ఎక్కువ డిమాండ్ చేసిందని నేను చెప్పడం అనేది జరుగుతుంది. చంపటము, తర్వాత ఒంటి మీద ఉన్నటువంటి బంగారపు ఆభరణాలను తీసుకుపోవడం అనేది ఆ చుట్టుపక్కల ప్రాంతాలను కూడా భయభ్రాంతులకు గురి చేసింది. కాబట్టి మాకు సిపి గారు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది, ఎట్టి పరిస్థితుల్లో కేసు డిటెక్ట్ చేయాలని చెప్పేసి. అంటే దాదాపు ఇక్కడ ఈ దుండిగల్ ప్రాంతంలో, సూరారం ప్రాంతంలో ఏ కేసు అయినా కూడా దాదాపు ఇమీడియట్ గా డిటెక్ట్ చేయడం జరుగుతున్నది. ఇక్కడ ఉన్నటువంటి టీం కూడా బాగా పనిచేస్తున్నారు. అదేవిధంగా కెమెరాలు కూడా మనకి చాలా ఇందులో క్లూస్ ఇవ్వడం జరిగింది. ఇంకా మీరు కూడా లాస్ట్ టైం అడిగారు, కెమెరాలు మా సిపి సార్ వచ్చినప్పుడు కూడా అడిగారు, కెమెరాలు సరిగా ఇంకా ఉంటే భావిస్తూ ఈ రోజు ఈ ప్రవీణ్ కుమార్ ని కోర్టు ప్రొడ్యూస్ చేస్తున్నాం. ఇతనితో పాటు ఒక సెల్ ఫోను, ఆ రోజు ఎవరైతే హతురాలు ఉందో ఆమెది సెల్ ఫోను, ఆధార్ కార్డు కూడా ఇతని దగ్గర సీజ్ చేయడం జరిగింది. ఇతను ఉట్నూరులో ఉంటాడు. అంటే యాక్చువల్గా 13 వరకు, 2013 నుంచి 20 వరకు డబ్బులు డిమాండ్ చేసింది. గతంలో కూడా డబ్బులు ఇవ్వడం జరిగింది. ఈయనకు కూడా ఫ్యామిలీ ఉండబట్టి ఈమె ఎప్పుడు పడితే అప్పుడు ఫోన్ చేయడము, డిస్టర్బ్ అవుతుందని చెప్పేసి ఆమెని తొలగించుకోవాలంటే ఒక పథకం వేసుకుని అక్కడి నుంచి రావడం జరిగింది. అయితే ఇతను సెల్ ఫోన్ షాప్ లో పనిచేయడము, రిపోర్టర్ పనిచేయడం వల్ల కొద్దిగా అతనికి ఎట్లా తప్పించుకోవాలని నేర నుంచి అనేది కొద్దిగా బాగా ఈ అవగాహనతోటి వాళ్ళు ఎప్పుడు మాట్లాడినా కూడా వాట్సాప్ కాల్లో మాట్లాడటము, తర్వాత ఆ ఫోన్ కూడా లేకుండా చేయడము, ఆ ఫోన్ లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా డిలీట్ చేయడము, ఫార్మేట్ చేయడం జరిగింది. ఆ ఫోన్ కూడా ఆ రోజు మియాపూర్ ఏరియాలో పడేయడం వల్ల అతను చూపిస్తే మనకి ఫోన్ కూడా రికార్డ్ చేయడం జరిగింది ఈరోజు. అదేవిధంగా ఈ కేసుని వేరే డైవర్ట్ చేయడానికి ఆమె దగ్గర ఉన్నటువంటి, ఆ ఒంటి మీద ఉన్నటువంటి దాదాపు 45 రోజులైనా కూడా ఈ కేసుని కంటిన్యూగా మానిటర్ చేసినటువంటి మా మేడ్చల్ ఏసీపీ శ్రీనివాస్ రెడ్డి గారు, ఈ ఎంటైర్ టీం వీళ్ళంతా కూడా, ఇన్స్పెక్టర్ సతీష్, క్రైమ్ ఇన్స్పెక్టర్ బి సతీష్, అదేవిధంగా వాళ్ళకి సహకరించిన ఎస్ఐ శంకర్, రామ్మోహన్ రెడ్డి, హెడ్ కానిస్టేబుల్స్ మహేష్, వెంకటయ్య, అదేవిధంగా కానిస్టేబుల్స్ రజనీకాంత్, హమీదు, ముఖ్యంగా క్యాట్ టీము, తర్వాత సిసిఎస్ టీం, వీళ్ళందరూ కూడా ఈ కేసులో కంటిన్యూగా మానిటర్ చేయడం జరిగింది. మేము కూడా ఆ రోజు దీన్ని సీరియస్గా తీసుకోవడం జరిగింది. ఒక మహిళ, ఒంటరి మహిళ ఆ మిల్క్